Namaste sir. With the customer sir, Commissioner Intermediate Education, Special Officer Bapur. ఇన్నైనా అదే కదా సార్, ఎప్పుడు మనకి ఎప్పుడు అదే కదా సార్, అది ఎప్పుడు ఇన్నైనా మనకి ఓట్లు కావాలి కదా సార్. అది రాకపోతే ఆయనకి లేదు, ఆయనకి లేదు, ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిపోయావు స్పోర్ట్స్లో తగిలింది సార్ తప్ప విజయ్ కుమార్కి స్పోర్ట్స్లో గుట్లు పట్టాయి సార్. యూత్ అన్ని మైండ్ ఏమో స్పీడ్ ఉన్నది. విజయ్ కుమార్ చంద్రపూడి కూడా బాగా టచ్ ఉందండి. విజయ్ కుమార్ బ్రదర్ ట్రై చేశారు. బాక్సులు తీసుకొని మీరు డిస్ట్రిబ్యూట్ చేయించండి, షార్టేజ్ రాకుండా. ఇక్కడ నుంచి ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాలలో 12 కదా, 17 సంవత్సరాలు. కొంచెం లెక్కలు రావండి నాకు బాగా, అందుకని లెక్కలు వేసుకొని మళ్ళీ చెప్తున్నాను. విజన్ 2020 ఈ పేరు ఎంతమంది ఫాలో అవుతారు? ప్రతిరోజు ఏం జరుగుతుందో చూస్తారు. విజన్ 2020 లక్ష్యాలను ఆల్రెడీ కొన్ని సాధించడం వల్ల చాలా ఫైనాన్సింగ్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ జరిగేటువంటి అవకాశాలు వచ్చాయి. ఆ విజన్ 2020 మార్గనిర్దేశనం చేయటంలో మన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా పాత్ర వహించారు. మరి అప్పటి నుంచి ఆ విజన్ ఎలా అయితే ముందుకు సాగిందో అలాగే రాబోయే 22 సంవత్సరాలకు కూడా మరొక విజన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం జరుగుతోంది. 2047 నాటికల్లా, అంటే 1947లో స్వతంత్రం సాధించాము, కానీ ఈ సాగుతున్నటువంటి ఈ దీంట్లో మనకి 100 సంవత్సరాల స్వాతంత్రం 2047కి లభిస్తుంది. అప్పటికల్లా మనం ప్రపంచ దేశాల్లోనే మంచి మనకున్నటువంటి వనరులన్నీ కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి దాన్ని కూడా ప్లానింగ్ తోటి అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి. అలాగే ఎవరైనా కొద్దిగా వెనుకబడి ఉన్నా, చేయలేని పరిస్థితుల్లో ఉన్నా, అనారోగ్య పరిస్థితులు ఉన్నా, ఇంకేదైనా ఇబ్బంది
ఇబ్బందులున్నా వాళ్ళని మనము ముందుకు తీసుకువెళుతూ అందరం ఒక్కటిగా ముందుకు వెళ్ళాలి. సమాజంలో ఆనందకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్ళాలనేటువంటి లక్ష్యం 2047 టార్గెట్గా సాగుతోంది. దీనికే P4 అనేటువంటి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మీరు దాని గురించి మరింత విస్తృతంగా మున్ముందు వినబోతూ ఉన్నారు. ఎవరైతే ఉన్నత కుటుంబాలుగా భావిస్తారో, కాస్త సహాయ సహకారాలు అందించగలిగినటువంటి ఆర్థిక సంపత్తిని కలిగినటువంటి కుటుంబాలు పేదరికంలో ఉన్నటువంటి లేదా కొంచెం సహాయం అవసరమైనటువంటి కుటుంబాలను గుర్తించి వారిని